మీరు జబర్దస్త్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది సెకండ్ ఇన్నింగ్స్? సెకండ్ ఇన్నింగ్స్ అక్కడే జరుగుతుంది, షూటింగ్ దగ్గర జరుగుతుంది. అది ఓకే, బట్ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ మీకు ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేశారు కరెక్ట్ గా, విజయవంతంగా మొన్ననే 10 years అయింది. మళ్ళీ నాకు చాలా చాలా హ్యాపీ ఏంటంటే 10 years బ్యాక్ జబర్దస్త్ లో ఫస్ట్ మేము అందరం స్టార్ట్ చేసాం. తర్వాత మళ్ళీ 10 years బ్యాక్ అంటే మొన్న 10 years ఉత్సవాలు జరుగుతున్నాయి అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళటం జరిగింది. నిజంగా అంటే నేను మాత్రం నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకి రుణపడి ఉంటాను. తర్వాత నేను మళ్ళీ రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా మంది చెప్పినా చెప్పుకోకపోయినా నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, ప్లేస్ కొనుక్కున్నా, జనాల్లో బయటికి వెళ్తే పని అంటే ఎవడాడు అంటాడు. అదే జబర్దస్త్ పని అంటే ఫుల్ రికగ్నైజ్, పాష్ అదొక అనమాట. అందుకనే సాంప్రసాద్ రెడ్డి గారికి, మా మల్లెమాలకి నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ రోజు 4 మెతుకులు తింటున్నా, నా పిల్లలు చదువుకుంటున్నా, నేను ఈ రోజు గర్వంగా ఇలా బతుకుతున్నా అంటే కారణం మల్లెమాల. నిజంగా మల్లెమాల మధ్యలో నేను అంటే కొన్ని రోజులు లేకపోయాను, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఎట్లుంటుందో అంత ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒకటి మాత్రం చెప్పగలను, మల్లెమాల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా బయట బతకలేరు. ఎందుకంటే అంటే అమ్మ కలిపి నోట్లో పెట్టి తినిపిస్తుంటే అప్పుడు అమ్మ ప్రేమ తెలియదు ఎవరికి. బయటికి పోయిన తర్వాత అయ్యో అమ్మను మిస్ అయిపోతున్నాను ఫీల్ అవుతాం. అందుకే నేను ఏం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అంటే మల్లెమాల ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా దయచేసి బయటకు వెళ్ళకండి. వెళ్ళిపోతే బయట ప్రపంచం బాగాలేదు, బయట బతకలేం.